Welcome to Shine Bright Sari Rolling and Polishing. హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు షైన్ బైట్ శారీ రోలింగ్ అండ్ పాలిషింగ్ అండ్ శ్రీ బాలాజీ శారీస్. వీఆర్ వ్యూవర్స్ ఆఫ్ కంచి అండ్ ధర్మా సిల్క్ శారీస్ అండి. మేము ఇదే ఇండస్ట్రీలో 50 ఇయర్స్ నుంచి ఉన్నాము. హ్యాండ్లూమ్ శారీ వీవింగ్ అండ్ శారీ పాలిషింగ్లో. మేము వచ్చేసి శారీ పాలిషింగ్లో కానీ, డ్రై వాష్లో కానీ ఎటువంటి కెమికల్స్ కానీ ఫుడ్ స్టార్ట్స్ యూస్ చేయకుండా మేమైతే న్యాచురల్గా చేస్తాం. ఎందుకంటే మేము హ్యాండ్లూమ్ వీవర్స్ కాబట్టి ఫ్యాబ్రిక్ని బట్టి మేమైతే శారీకి లిక్విడ్స్ అనేది ప్రిపేర్ చేసుకొని దానివల్ల చేస్తామండి. బయట మాకొచ్చే కంప్లెయింట్స్ అంటే చాలా ఎక్కువ మంది ఎంక్వైరీ కాల్స్ అవన్నీ కూడా ఎలా అంటే, మేము డ్రై వాష్‌కి అలా ఇస్తుంటే గంజి పెట్టేసి చాలా స్టిఫ్‌గా చేస్తున్నారు. మీరు కూడా అలా చేస్తారా ఏంటి అని చెప్పేసి మాకు సాఫ్ట్ పాలిషింగే కావాలని చెప్పేసి అడుగుతున్నారనమాట. ఎక్కువ మంది చెప్పడం ఏంటంటే, మేము చాలా కాస్ట్లీ శారీస్ చాలా 50,000, 70,000, 80,000 పెట్టి శారీస్ తీసుకుంటున్నాము. సో, అలా గంజి పెట్టి స్టిఫ్స్‌గా చేయడం వల్ల మేము తర్వాత డ్రేప్ చేసుకోలేకపోతున్నాం అని చెప్పేసి అంటున్నారనమాట కస్టమర్స్ అందరూ కూడా. సో, ఈ వీడియో కూడా మేము చేయడానికి ఏంటంటే, మేడం వచ్చేసి మన వీడియోస్‌ని అయితే చూస్తూ మనల్ని ఫాలో అవుతున్నారనమాట. ఇప్పటికి సెకండ్ టైమ్ అనమాట. ఆల్రెడీ ఫస్ట్ టైము ఒక శాంపుల్‌గా 3 శారీస్ అయితే ఇచ్చారు. ఆ 3 శారీస్ బాగా నచ్చడం వల్ల మనం చేసే క్వాలిటీ గానీ, సాఫ్ట్‌నెస్ గానీ అవన్నీ చాలా బాగా నచ్చాయని చెప్పేసి మేడము సో, మేడం చెప్పారన్నమాట డైరెక్ట్‌గా. వేరే ఎక్కడో ఫంక్షన్‌కి పాలిష్ చేసిన శారీ డ్రేప్ చేసుకొని ఎళ్తే, కొత్త శారీ ఎక్కడ కొన్నావు? చాలా బాగుంది. సాఫ్ట్‌గా బాగుందని చెప్పేసి చాలామంది అడిగారంట. సో, పలానా ఇలా చెప్పారనమాట. ఇది ఆల్రెడీ ఇది పాలిషింగ్ చేయించింది. ఇట్లా పలానా చోట చేయించా అని చెప్పేసి. దానివల్ల కూడా మనకి ఆల్మోస్ట్ ఒక 5, 6 కస్టమర్స్ అయితే మనకైతే కాల్ చేసి శారీస్ కూడా ఇచ్చారనమాట. సో, మేడం వచ్చేసి ఇప్పుడు ప్రెజెంట్ ఈ శారీస్ అన్నీ కూడా ఇందులో కొన్ని శారీస్ డ్రై వాష్ చేయమని చెప్పారు. ఇంకొన్ని డైరెక్ట్‌గా పాలిషింగ్ చేసామని చెప్పి. ఎందుకంటే వన్ టైమే ఒకసారి డ్రైప్ చేసుకున్నా అని చెప్పాననమాట. దానికోసం పాలిషింగ్ అయితే సరిపోతుంది అని చెప్పారు. సో, ఇప్పుడైతే ఈ శారీస్‌లో మనము మేడం చెప్పినట్లుగానే మనం సాఫ్ట్‌గా ఏ శారీస్ అయితే మనం డ్రై వాష్ చేయాలో డ్రై వాష్ చేసి పాలిష్ చేస్తాం. రిమైనింగ్ శారీస్ వస్తే డైరెక్ట్‌గా మనం పాలిష్ అయితే చేస్తామనమాట. సో, ఇప్పుడు మీరు చూసారుగా ఈ శారీస్ అన్నీ బిఫోర్ పాలిషింగ్ ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పేసి. సో, మీకైతే అవుట్‌పుట్‌లో ఈ శారీస్ అన్నీ కూడా మీకు అవుట్‌పుట్‌లో చూయిస్తాను. సో, అవుట్‌పుట్‌లో చూసి మీరు ఈ శారీస్ ఎంత బ్యూటిఫుల్‌గా కొత్త శారీస్‌లాగా ఎట్లా ట్రాన్స్‌ఫార్మ్ అయ్యాయి ఏంటి అని చెప్పేసి మీరైతే చూసి చెప్పండి. వీడియోనైతే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో, అప్పుడే మన ప్రాసెస్ అంతా ఎలా చేస్తాము ఏంటి అని చెప్పేసి మీకైతే ఐడియా ఉంటుంది. ఇంకొకటి అవుట్‌పుట్‌లో శారీస్ ఎంత బ్యూటిఫుల్‌గా వచ్చాయి, ఎలా ట్రాన్స్‌ఫార్మ్ అయ్యాయి ఏంటి అని చెప్పేసి మీకు కూడా ఐడియా ఉంటుంది. సో, మీరు కూడా మీ శారీస్‌ని మా దగ్గర రోలింగ్ అండ్ పాలిషింగ్ చేయించుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్‌కైతే కాల్ చేయండి. ఇప్పుడు లేట్ చేయకుండా మనమైతే ప్రాసెస్‌ని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడైతే మనం ఈ శారీస్ అన్నిటికి కూడా మనం డ్రై వాష్ ప్రాసెస్ అయితే మనం స్టార్ట్ చేసేసామండి. ఇప్పుడు డ్రై వాష్ అనేది మనం వాషింగ్ మిషన్‌లో టబ్‌లో గాని వాష్ చేయము. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ శారీ తీసుకోండి. ఈ శారీ టబ్‌లో గాని వాషింగ్ మిషన్‌లో వాష్ చేస్తే ఇది బ్లాక్ కలర్ ఉంది కదా! కంపల్సరీగా ఈ బ్లాక్ కలర్ అనేది ఆల్రెడీ మీరు చూసారా? డ్రై వాష్‌కి వేరే దగ్గర ఇచ్చింటే ఆల్రెడీ ఇలా కలర్ అనేది అంటేసిందనమాట. కలర్స్ అంటితే ఒకసారి పోవనమాట. ఇది చాలా కష్టం రిమూవ్ చేయాలన్నా కూడా. సో, మేడంకి ఆల్రెడీ మనమైతే ఇన్ఫార్మ్ చేసేసాము ఇట్లా ఉందని చెప్పేసి. సో, మన దగ్గర కలర్ అవ్వదు. మనం చేసే ప్రాసెస్ అంతా కంప్లీట్‌గా డిఫరెంట్. మనం ఫుడ్ స్టార్చ్ కెమికల్స్ ఏమి యూజ్ చేయం కాబట్టి, సో, మన వీడియోస్ చూసి అయితే మనకిచ్చారు. సో, ఇప్పుడు మనము నేచురల్ లిక్విడ్స్‌తోనే మనం అయితే డ్రై వాష్ అయితే చేస్తాం. మీరు చూడండి. మనం లిక్విడ్స్ మనం ఓన్‌గా ప్రిపేర్ చేసుకొని, ఆ లిక్విడ్స్‌తో మనం అప్లై చేసి డ్రై వాష్ అనేది చేస్తాము. ఇలా శారీ మొత్తానికి మనం లిక్విడ్స్ అయితే అప్లై చేస్తాం. దీనివల్ల ఏమవుతుందంటే శారీ మీద ఉన్న డర్ట్ గాని, ఏమన్నా ఫుడ్ స్టెయిన్స్ గాని, ఆహ్, స్వెట్టింగ్ స్మెల్ అలా ఏమన్నా కూడా అవన్నీ కూడా రిమూవ్ అయిపోతాయన్నమాట. ఇలా చేయడం వల్ల కలర్ అనేది 1% ఆఫ్ కలర్ అనేది కూడా లాస్ అవ్వదనమాట. శారీ మీద మీరు కొత్త శారీ కొన్నప్పుడు ఎలా ఉంటుందో, సో, మీరు 30 ఇయర్స్, 40 ఇయర్స్ మెయింటైన్ చేసినా కూడా ఇట్లానే ఉంటుందనమాట శారీ అనేది. ఇప్పుడు చూడండి. ఈ శారీ మీకు ఇప్పుడు చూసారు కదా! డ్రై వాష్ చేయకముందు. డ్రై వాష్ చేసిన తర్వాత ఎంత షైనింగ్ వస్తుంది, ఎంత బ్యూటిఫుల్‌గా ఉంటుందో మీరు చూడండి. ఆహ్, ఇంకొకటి ఫుడ్ స్టార్చ్ అవన్నీ ఇంతకుముందు ఉండే అనమాట దీనికి. స్టార్చ్ పెట్టేసారు. ఆ స్టార్చ్ అంతా కూడా ఇప్పుడు డ్రై వాష్ ఇప్పుడు మనం ఈ చేసే ప్రాసెస్‌లో రిమూవ్ అయిపోతుందనమాట. రిమూవ్ అయిపోయి సాఫ్ట్‌గా అయితుంది శారీ గూడా. మీరు అవుట్‌పుట్‌లో గూడా చూయిస్తాను మొత్తం ఈ శారీస్ అన్నీ గూడా. డ్రై వాష్ చేసి ఎలా చేసాం పాలిష్ అని అవన్నీ. శారీస్ అన్నీ గూడా బ్యూటిఫుల్‌గా ఎలా వచ్చాయో చూడండి. మీరు గూడా మీ శారీస్‌ని ఇలా డ్రై వాష్ అండ్ పాలిషింగ్ చేయించుకోవాలనుకుంటే మా దగ్గర స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్‌కైతే కాల్ చేయండి. మా లొకేషన్ వచ్చేసి కూకట్పల్లి బాలాజీ నగర్ హైదరాబాద్‌లో అయితే ఉందండి మాది షాప్ అయితే. ఇన్ కేస్ మీరు హైదరాబాద్ కాకుండా వేరే లొకేషన్స్ నుంచి ఈ వీడియోని చూస్తుంటే సో, మాదొచ్చేసి ఫ్యాక్టరీ అంతా గూడా అడ్రెస్ అంతా ఇది ధర్మవరంలో ఉంటుందండి. మా వీవింగ్ ఫ్యాక్టరీ అండ్
పాలిషింగ్ ఫ్యాక్టరీ అంతా కూడా మీరు మమ్మల్ని కాంటాక్ట్ అయితే మేము కంప్లీట్ ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాము. సో, మీరు కూడా మీ శారీస్‌ని మా దగ్గర అయితే పాలిషింగ్ చేసుకోవచ్చు. సో, మీరు ఎంతో వేలు పెట్టి ప్రైస్ అయితే మీరు శారీని అయితే పర్చేస్ చేసుంటారు. మీ పెళ్లి శారీస్ గానీ ఏవైనా 30,000, 40,000, 50,000 అలా పెట్టి మీరు ప్రొఫెషనల్ డ్రైవర్ పాలిషింగ్ వాళ్ళదే డ్రై క్లీనర్స్ దగ్గర ఇవ్వకుండా మీరు ఎక్కడైనా ఇస్తే వాళ్ళందరూ కూడా శారీని పాడు చేస్తారు. సో, మీరు అన్ని వేలు పెట్టి శారీ కొన్నప్పుడు మీ మెమోరీస్ అన్నీ కూడా మీరు పాడు చేసుకోకుండా సో, మంచిగా ఇవ్వండి. సో, మా దగ్గర ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్‌గానే ఉంటాయి. మీరు ఒకసారి మా దగ్గర ప్రైజెస్ అనేది 145 నుంచి స్టార్ట్ అవుతాయన్నమాట శారీవి. సో, ఓన్లీ ఫర్ పాలిషింగ్ అయితే 199, డ్రై వాష్ విత్ పాలిషింగ్ అయితే 299. సో, రిమైనింగ్ వాళ్ళ దగ్గర కూడా ఇంత ప్రాసెస్‌లో చేయరనమాట. మీకు చూపిస్తాను మిషన్ అనేది రోలింగ్. అందులోనే చేసి మీకు అంత అమౌంట్ అయితే చార్జ్ చేస్తుంటారు. సో, ఈ ప్రాసెస్‌లో చేసుకున్నారంటే మీ శారీ అన్నీ కూడా ఆల్మోస్ట్ ఒక 40 ఇయర్స్ వరకు మీరు స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. ఇప్పుడు హాఫ్ ఆఫ్ ది పార్ట్ అయిపోయింది. ఇంక రిమైనింగ్ హాఫ్ ఆఫ్ ది పార్ట్ శారీకి లిక్విడ్స్ అని అప్లై చేస్తే డ్రై వాష్ కంప్లీట్ అయిపోతుంది. కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకైతే చూపిస్తాను. ఇప్పుడైతే మనకు శారీకి డ్రై వాష్ అయితే కంప్లీట్ అయిపోయింది శారీ మొత్తము. ఇప్పుడు చూసారుగా శారీ మొత్తానికి లిక్విడ్స్ అప్లై చేస్తాం. ఇలా లిక్విడ్స్ అప్లై చేసిన తర్వాత సన్‌లైట్‌లో అయితే డ్రై చేసిన తర్వాత మనకి రోలింగ్ ప్రాసెస్ అయితే ఉంటుందండి. అంటే ఈ సేమ్ శారీ చేయడానికి కాదనమాట, పాసిబుల్ కాదు. దానికి ఆల్టర్‌నేట్‌గా మా ప్రాసెస్‌కు మాత్రం చూపించడం కోసమే మీకు మా ప్రాసెస్ చూపిస్తున్నాను. ఇక్కడ ఇది రోలింగ్ మిషన్ అనమాట. ఇది రోల్ ప్రెస్ అని కూడా అంటారు. జస్ట్ ఇక్కడ ఏంటంటే డ్రై వాష్ చేసినప్పుడు శారీ మీద కొంచెం ముడతలు అలా ఉంటాయి కదా! అవన్నీ పోయి శారీ అనేది సాఫ్ట్ అవ్వడానికి కోసం అని చెప్పేసి ఈ ప్రాసెస్‌ని మేము ఇంట్రొడ్యూస్ చేశామండి. ఈ ప్రాసెస్‌ని ఇంట్రొడ్యూస్ చేసి కూడా మేము ఒక 7 ఇయర్స్ అవుతుంది. సో, ఇక్కడ ఈ మిషన్‌లో చాలామంది చెప్తుంటారు ఇన్‌స్టాగ్రామ్‌లో, యూట్యూబ్‌లో గాని అలా ఈ మిషన్‌లోనే వాళ్ళు డ్రై వాష్ చేయడం గాని, రోలింగ్ గాని, పాలిషింగ్ అని అంటుంటారు. కానీ ఇందులో ఏం జస్ట్ ఉండదనమాట. ఇది జస్ట్ శారీ మీకు ఐరన్ చేసినప్పుడు ఎలా అవుతుందో అలానే ఉంటుందనమాట. ఒరిజినల్ శారీ పాలిషింగ్ అనేది మీకైతే ఇప్పుడు నెక్స్ట్ స్టెప్‌లో చూపిస్తాను. ఇప్పుడు మనకి రోలింగ్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ పాలిషింగ్ స్టార్ట్ అవుతుందనమాట. ఇది పాలిషింగ్ ప్రాసెస్ అనమాట. ఒరిజినల్‌గా శారీ అనేది మగ్గం మీద ఎలా తయారవుతుందో అదే ప్రాసెస్‌లో అయితే మనము శారీ పాలిషింగ్ చేస్తాం. ఇక్కడొచ్చి జెరీ జెల్ గాని, లిక్విడ్స్ అవన్నీ ఫ్యాబ్రిక్ లిక్విడ్స్ అవన్నీ అప్లై చేసుకొని మనమైతే శారీ గాని పాలిష్ చేస్తాం. ఇలా పాలిష్ చేసిన తర్వాత శారీని అనేది కంప్లీట్‌గా 1 డే అయితే ఆల్మోస్ట్ ఒక 1 డే అయితే మనం సన్‌లైట్‌లో డ్రై చేస్తాం. ఆ ప్రాసెస్ కూడా మీకైతే చూపిస్తాను. ఇప్పుడు చూసేయండి. ఇప్పుడు మనకి శారీ పాలింగ్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం సన్‌లైట్‌లో శారీస్ అన్నీ కూడా డ్రై చేస్తాం. ఇప్పుడైతే మనం ఈ శారీస్‌కంతా పాలిషింగ్ ఎలా చేసామో చూసారు కదండీ! పాలిష్ ప్రాసెస్ అంతా కూడా. సో, ఇప్పుడు మనకు పాలిషింగ్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఈ శారీస్ అన్నీ కూడా మనం సన్‌లైట్‌లో అయితే డ్రై చేస్తామండి. ఆల్మోస్ట్ ఒక 1 డే అయితే సన్‌లైట్‌లో డ్రై చేస్తాము. సో, మనమైతే ఎటువంటి కెమికల్స్ గానీ యూజ్ చేయము. ఫుడ్ స్టార్చ్ గానీ, స్టార్చ్ పౌడర్ గానీ యూజ్ చేయకుండా మనమైతే పాలిషింగ్ ఇవన్నీ చేస్తామనమాట. మన కస్టమర్స్ అందరూ కూడా ఎక్కువ అడిగేదంతా కూడా సాఫ్ట్ పాలిషింగే అనమాట. సో, మనం ఆర్గానిక్ లిక్విడ్స్ యూజ్ చేయడం వల్ల శారీస్ అన్నీ కూడా చాలా సాఫ్ట్‌గా వస్తాయి. ఇంకొకటి మనకి కామెంట్ సెక్షన్‌లో చాలామంది అడుగుతున్న క్వెషన్ ఏంటంటే, మీరు ఇలా సన్‌లైట్‌లో డ్రై చేస్తున్నారు కదా! శారీస్ అన్నీ కూడా. శారీ కలర్స్ ఫేడ్ అవుతాయా ఏంటి అని చెప్పేసి అడుగుతున్నారనమాట. మనం యూజ్ చేసే లిక్విడ్స్ అనేది మంచి ప్రొఫెషనల్ లిక్విడ్స్ అండ్ ఆర్గానిక్ లిక్విడ్స్ వల్ల ఎటువంటి కలర్ ఫేడ్ అవ్వదు. ఇంకా శారీకి ఇలా సన్‌లైట్‌లో డ్రై చేయడం వల్ల ఇంకా కలర్ బ్రైట్‌నెస్ అనేది ఇంకా ఎన్హాన్స్ అవుతుందనమాట శారీకి. సో, వన్స్ శారీస్ అన్నీ కూడా ఇలా సన్‌లైట్‌లో డ్రై అయిపోయిన తర్వాత మనకు నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి శారీ ఫోల్డింగ్ ఉంటుందనమాట. మనకు శారీస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫోల్డింగ్స్ కూడా ఉంటాయి. సో, కంచి ఫోల్డింగ్, గద్వాల్ ఫోల్డింగ్, బుక్ ఫోల్డింగ్, వర్క్ ఫోల్డింగ్ అని డిఫరెంట్ టైప్స్. మనము శారీస్‌ని బట్టి మనం ఫోల్డింగ్స్ అనేది ఆహ్, మనం చేస్తాము. లేదా కస్టమర్స్ ఎవరైనా స్పెసిఫిక్‌గా మాకు ఈ టైప్ ఆఫ్ ఫోల్డింగే కావాలని స్పెసిఫిక్‌గా అడిగారంటే, ఆ టైప్ ఆఫ్ ఫోల్డింగ్ మనం చేయిస్తామండి. ఎందుకంటే అలా అడుగుతారు బుక్ ఫోల్డింగ్ లేదా వర్క్ ఫోల్డింగ్. ఎందుకంటే మనం శారీస్ డెలివరీ చేసిన తర్వాత వార్డ్‌రోబ్‌లో స్టోర్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి కొంతమంది కొన్ని టైప్ ఆఫ్ ఫోల్డింగ్సే ప్రిఫర్‌గా అడుగుతారు. ఆహ్, కొంతమందికి చాలా వరకు మనకి కస్టమర్స్ అందరూ కూడా జస్ట్ జనరల్‌గా ఈ శారీస్‌కి ఎలా బాగుంటే అలా జస్ట్ ఫోల్డ్ చేసి ఇచ్చేయమంటారనమాట. సో, మనం కస్టమర్ రిక్వైర్మెంట్ ప్రకారంగానే మనమైతే శారీస్‌ని కూడా ఫోల్డ్ చేసేస్తాం. ఇప్పుడు శారీస్ అన్నీ కూడా డ్రై అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అయితే మీకు ఫోల్డింగ్ ప్రాసెస్ అదంతా కూడా మీకు వీడియోలో చూపిస్తాను. మీరు కంటిన్యూయస్‌గా చూడండి. ఇప్పుడైతే మీకు చూయించాను కదండీ! మనం శారీస్ అన్నీ కూడా పాలిష్ చేసిన తర్వాత ఎలా అయితే సన్‌లైట్‌లో అయితే డ్రై చేసామో, సో, సన్‌లైట్‌లో డ్రై చేయడం వల్ల ఏం బెనిఫిట్స్ ఉన్నాయి అవన్నీ కూడా చూపించాను కదా! ఇప్పుడు శారీ కంప్లీట్‌గా డ్రై అయిపోయిన తర్వాత మనకి ఫైనల్ స్టెప్ ఇదే అనమాట. ఇక్కడ మన శారీస్ అన్నీ కూడా ప్రతిదీ క్వాలిటీ చెక్ అయ్యేసి మనకి ఫోల్డింగ్ అనేది జరుగుతుందనమాట. శారీని బట్టి మనమైతే ఫోల్డింగ్స్ అనేది చేస్తాం. లేదా కస్టమర్ రిక్వైర్మెంట్ ప్రకారంగా అయితే మనము శారీస్ అన్నీ కూడా ఫోల్డ్ చేస్తాం.
ఇలా ఫోల్డింగ్ అయిపోయిన తర్వాత మనం నెక్స్ట్ శారీస్ అన్నీ కూడా కస్టమర్స్‌కి డిస్పాచ్ చేస్తామన్నమాట. డెలివరీ చేస్తాం. ఇప్పుడైతే మీకైతే శారీస్ అన్నీ కూడా చూపిస్తాను. మనం ఏ శారీస్ మీకు చూపించాను కదా! అన్ని శారీస్ కూడా ఎంత సాఫ్ట్‌గా వచ్చాయి మీకైతే అవుట్‌పుట్‌లో అయితే మీకు చూపిస్తాను. చూడండి. ఇప్పుడైతే చూసారు కండి. మన ప్రాసెస్ అంతా ఎలా చేసాము ఏంటి అని చెప్పి. ఇప్పుడైతే మీకైతే చెప్పాను కదా! ఫస్ట్‌లో మీకు శారీస్ అన్ని పాలిషింగ్ తర్వాత అవుట్‌పుట్ అయితే చూపిస్తాను ప్రతి శారీ. ఆహ్, సాఫ్ట్‌గా అడిగారు కాబట్టి సాఫ్ట్‌గానే చేసాం చూడండి. చూడండి ఎంత బ్యూటిఫుల్‌గా వచ్చిందో శారీ. సేమ్ కొత్త శారీస్ లాగానే వచ్చాయన్నమాట. ఇవన్నీ కూడా డ్రై వాష్ చేసి పాలిష్ చేసిన శారీసే. చూడండి ఎంత బ్యూటిఫుల్‌గా వచ్చాయో. అన్నీ కూడా సాఫ్ట్ పాలిషింగే చేసామన్నమాట ఇది. సో, ఈ శారీకి ఇది ఫ్యాన్సీ శారీ కాబట్టి కొంచెం ఈ ఫోల్డింగ్ చేస్తే బావుంటదని చెప్పి మనకి ఈ శారీ ఈ ఫోల్డింగే చేసాము. ఇది కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్‌గా వచ్చింది. ఇది కాంబినేషన్ ఆఫ్ సిల్వర్ అండ్ గోల్డ్ జరీ కాంబినేషన్ అనమాట. మీకు ఆల్రెడీ ప్రీవియస్ కూడా చెప్పాను. మనము డ్రై వాష్ అనేది వాష్ మిషన్‌లో గాని, టబ్‌లో గాని మనం ఏసి మనం వాష్ చేయమనమాట. సో, మనం ఓల్డ్ పద్ధతిని మనము డ్రై వాష్ యాక్చువల్ పద్ధతిలో ఎలా చేయాలో అలా ఆ పద్ధతిలోనే మనం అయితే చేస్తామండి. మనము డ్రై వాష్ గాని, పాలిషింగ్ చేసేటప్పుడు ఎటువంటి కెమికల్స్ కానీ, ఫుడ్ స్టార్చ్ కానీ ఏమి యూజ్ చేయకుండా చేస్తాం కాబట్టి ఆహ్, ఈ ఈ క్వాలిటీ అనేది వస్తుందనమాట. ఈ సాఫ్ట్‌నెస్ కానీ సో, ఈ ఫ్రెష్‌నెస్ కానీ, ఈ షైనింగ్ అన్నీ కూడా సో, మనం నేచురల్ లిక్విడ్స్ చేస్తామనమాట. మేము కంచె ధర్మం శారీస్ ఈసారి వీవర్స్ కాబట్టి కొత్త శారీస్ వీవ్ చేసేటప్పుడు ఎటువంటి లిక్విడ్స్ అయితే మనం యూజ్ చేస్తామో అదే లిక్విడ్స్‌తో అయితే మనం చేస్తామనమాట. ఆహ్, దానివల్లనే ఇంత కొత్త లుక్ అని ఈ ఫ్రెష్‌నెస్ శారీస్‌కి షైనింగ్ అవన్నీ కూడా వస్తాయన్నమాట. సో, మీరు కూడా మీ శారీస్‌ని మా దగ్గర ఇలానే రోలింగ్ అండ్ పాలిషింగ్ చేసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్‌కైతే కాల్ చేయండి. మా షాప్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ కూకట్పల్లిలో ఉంటుందండి. మా వీవింగ్ ఫ్యాక్టరీ అండ్ పాలిషింగ్ ఫ్యాక్టరీ అంతా కూడా ధర్మవరం. సో, మీరు హైదరాబాద్ రీజియన్‌లో ఉండి ఈ వీడియో చూస్తుంటే మీరు మీ శారీస్‌ని పాలిషింగ్ చేసుకోవాలనుకుంటే కూకట్పల్లి బాలాజీ నగర్‌లో ఉన్న మా షాప్‌కైతే మీరు డైరెక్ట్‌గా విజిట్ అవ్వచ్చండి. సో, ఇన్ కేస్ మీరు మెట్రో నుంచి రావాలనుకుంటే మెట్రో కూకట్పల్లి మెట్రో దిగిన తర్వాత ఎగ్జిట్ ఏ తీసుకున్నారంటే అక్కడ చైతన్య కాలేజ్ గల్లీ ఉంటుంది. ఆ గల్లీ నుంచి వచ్చారంటే జస్ట్ 2-3 మినిట్స్ వాక్ అనమాట. లెస్ దాన్ 500 మీటర్స్‌లోనే మన షాప్ అయితే ఉంటుంది హైదరాబాద్ కూకట్పల్లిలో. సో, ఇన్ కేస్ హైదరాబాద్‌లోనే మీరు వేరే రీజియన్స్‌లో అంటే లాంగ్ డిస్టెన్స్‌లో ఉంటే లైక్ ఎల్బీ నగర్ అని, నాగోల్, సికింద్రాబాద్, నార్సింగ్, మణికొండ ఇటు ఏరియాస్ నుంచి కూడా ఉండి మీరు పాలిషింగ్ చేసుకోవాలనుకున్నారు. కానీ మీకు టైం కుదరట్లేదు షాప్‌కి రావడానికున్నా మన దగ్గర అయితే ర్యాపిడో సర్వీసెస్ అయితే అవైలబుల్ ఉందండి. మీరు గాని మమ్మల్ని కాంటాక్ట్ అయ్యారంటే ఎగ్జాక్ట్ లొకేషన్ అయితే మీకైతే షేర్ చేస్తామండి. మీరు శారీస్‌ని ర్యాపిడో నుంచి చేయొచ్చు. సేమ్ పాలిషింగ్ తర్వాత సేమ్ మీ శారీస్‌ని అయితే సేమ్ లొకేషన్‌కి అయితే మేము ర్యాపిడోలో సెండ్ చేస్తాం పాలిషింగ్ తర్వాత. అండ్ అపార్ట్ ఫ్రమ్ మీరు ఎవరైనా ఈ వీడియోని అపార్ట్ ఫ్రమ్ హైదరాబాద్ నుంచి కూడా మీరు చూస్తుంటే లైక్ తిరుపతి, వరంగల్, రాజమండ్రి, వైజాగ్, శ్రీకాకుళం, హన్మకొండ, ఇటు తెలంగాణలో ఏరియాస్ అన్నీ కూడా. సో, మీరు కూడా చేయించుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్‌కి అయితే కాల్ చేయండి. మేమైతే మా ఎగ్జాక్ట్ పాలిషింగ్ యూనిట్ అడ్రెస్ అయితే ప్రొవైడ్ చేస్తాం. ధర్మవరం పాలిషింగ్ యూనిట్ అడ్రెస్. మీరు కానీ మీ శారీస్‌ని మా యూనిట్ అడ్రస్‌కి అయితే మీరు సెండ్ చేశారంటే సేమ్ ఇలానే ఇంత బ్యూటిఫుల్‌గా మీ శారీస్‌ని కూడా మేము ట్రాన్స్‌ఫార్మ్ చేసి అయితే మీకు సేమ్ అడ్రస్‌కి అయితే మేము కొరియర్ చేస్తాం. బట్ టైమ్ పీరియడ్ అయితే మీరు ఇక్కడికి సెండ్ చేసినా గూడా, లేదంటే హైదరాబాద్ షాప్‌లో ఇచ్చినా గూడా, మాకైతే 10-15 డేస్ టైమ్ అయితే పడుతుందనమాట. ఈ శారీస్ అన్నీ గూడా పాలిషింగ్ చేసి మీకు డెలివరీ చేయడానికి. ఇన్ కేస్ మీకేమన్నా అర్జెన్సీ ఉంటే మాకొక 1 వీక్ బిఫోర్ అయితే చెప్పండి. ఇలా మీకు శారీస్ సెండ్ చేయాలనుకుంటున్నాము. సో, మాకు పలానా డేట్‌కి కావాలని జెప్పేసి. మా దగ్గర ఉన్న శారీస్ స్టాక్‌ని బట్టి మేము మా అవైలబిలిటీ టైమ్ అవన్నీ కూడా చెప్పి, మీకు అంటే ఆన్ టైమ్‌కి మేము డెలివరీ చేయగలమా లేదా అని చెప్పేసి మీకైతే క్లారిటీ ఇస్తామండి. సో, ఎందుకంటే మరీ మీరు మాకు శారీస్ పంపించిన తర్వాత మాకు 1-2 డేస్ కావాలంటే అది కాని పని. ఎందుకంటే ఈ ప్రాసెస్ అనేది కొంచెం టైమ్ టేకింగ్ ప్రాసెస్ అనమాట. స్లోగా చేయాలి. అంటే హరీబరీగా చేసే ప్రాసెస్ కాదు. అంటే కొంచెం టైమ్ ఇచ్చారనుకోండి, సేమ్ ఇంత బ్యూటిఫుల్ శారీస్‌గా మీ శారీస్ కూడా మంచిగా ట్రాన్స్‌ఫార్మ్ చేసి మీకైతే చేయడానికి ఉంటుంది. ఇంకొకటి ఇలా చేసిన తర్వాత మీరు స్టోర్ చేసుకుంటే ఆల్మోస్ట్ 6 మంత్స్ వరకు ఇదే ఫ్రెష్‌నెస్, ఇదే షైన్ అంతా కూడా ఉంటుందనమాట. అంటే చాలామంది ఫంక్షన్‌కి 1-2 డేస్ బిఫోర్ చేయించుకుంటేనే బావుంటుంది అనుకుంటా అని మాకు చాలామంది అంటుంటారనమాట. సో, అలా ఏం కాదండి. నేను చేసే ప్రాసెస్ కంప్లీట్‌గా డిఫరెంట్. మీరు ఈ శారీ ఇప్పుడు చేయించుకున్నారు కదా! ఈ శారీని ఇప్పుడు నెక్స్ట్ 6 మంత్స్ వరకు ఈ శారీని ఇలానే మీరు వార్డ్‌రోబ్‌లో పెట్టుకున్నా కూడా దీని ఫ్రెష్‌నెస్ తగ్గదు. దీని షైన్ ఎక్కడ కూడా తగ్గదు. ఇంకొకటి మేము పాలిష్ చేసిన తర్వాత మీరు శారీస్‌ని అట్‌లీస్ట్ ఒక 3-5 టైమ్స్ అయితే డ్రైప్ చేసుకోవచ్చు. సమ్మర్‌లో అయితే ఒక 3 టైమ్స్ ఎందుకంటే స్వెట్టింగ్ అలా ఉంటుంది కాబట్టి. సో, ఒక 3 టైమ్స్ అయితే డ్రైప్ చేసుకోవచ్చు. దీనికున్న షైన్ గాని అవన్నీ ఎక్కడ ఏం తగ్గదండి. సో, వింటర్‌లో అయితే అట్‌లీస్ట్ ఒక 4-5 టైమ్స్ డిపెండ్స్ అపాన్ మీరైతే కంపల్సరీగా డ్రైప్ చేసుకోవచ్చు. దానికి ఇంకా షైనింగ్, ఫ్యాబ్రిక్ అవంతా కూడా సాఫ్ట్‌నెస్ అవంతా కూడా అలానే ఉంటుందనమాట.
ఇప్పుడైతే మీరు చూసారా అండి మా వర్క్ ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి మీకు కానీ మా వర్క్ కానీ మా అవుట్పుట్లో శారీస్ కొత్త శారీస్ లాగా మేము బాగా ట్రాన్స్ఫార్మ్ చేసింటే మీ అభిప్రాయాన్ని అయితే మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలాగే మీరు ఏ లొకేషన్స్ నుంచి ఈ వీడియోని అయితే చూస్తున్నారో మీ లొకేషన్ అయితే కామెంట్ చేయండి. మాకు కూడా ఐడియా ఉంటుంది అంటే మా వీడియోస్ ఎక్కడెక్కడి నుంచి చూస్తున్నారండి. ఎందుకంటే మా వీడియోస్ యూఎస్, యూకే, ఆస్ట్రేలియా ఈ ఏరియాస్లో కూడా చూస్తున్నారు. బట్ వితిన్ మనకి ఇండియాలో ఎక్కడెక్కడ ఏ లొకేషన్స్ నుంచి చూస్తున్నారో అయితే మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తే ఆ లొకేషన్స్ వరకు మా వీడియో రీచ్ అవుతుంది, మాకు కూడా ఐడియా ఉంటుంది. ఇన్ కేస్ మీరు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకైతే తప్పకుండా షేర్ చేయండి. అలాగే మా వీడియోస్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల హ్యాండ్లూమ్ వీవర్స్కి అయితే మీరు సపోర్ట్ చేసినట్టు ఎంకరేజ్మెంట్ చేసినట్లు కూడా ఉంటుంది. మరిన్ని వీడియోస్ కూడా మేము మీకోసం చాలా చేస్తామండి. సో థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్ ది వీడియో.